అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో తులా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మరికొద్ది రోజుల్లో తులా రాశి వారు ఈ పని చేయడం వల్ల కటిక దరిద్రులు కూడా ధనవంతులైపోతారు. మరి ఈ సమయంలో వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి? వీరికి కలగబోయే శుభ అశుభాలేంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొన్ని భౌతిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు కుటుంబ సభ్యుల నుంచి కొన్ని శుభవార్తలు కూడా వినొచ్చు. కొందరు వ్యక్తులతో మీ పరిచయాలు పెరుగుతాయి. ఇంటికి అతిథి రాక కారణంగా మీ మాటలు లేదా ప్రవర్తనలో మాధుర్యాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. మీ యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బులను ఈరోజు తిరిగి పొందవచ్చు. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీ పెండింగ్ పని ఏదైనా సరే సకాలంలో పూర్తవుతుంది. ఇక ఈ సమయంలో మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. సమాజంలో మీ గౌరవం అనేది పెరుగుతుంది. అలాగే మీరు ఒక అపరిచితుడిని కూడా కలవచ్చు. దీనివల్ల మీకు ప్రయోజనకరం కలిగే అవకాశం ఉంటుంది. కొన్ని సున్నితమైన విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి. స్టాక్ మార్కెట్‌లో డబ్బు పెట్టుబడి పెట్టే వ్యక్తులు ఎక్కువగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అలాగే బ్యాంకింగ్ రంగంలో పనిచేసే వ్యక్తులు ఈ సమయంలో పొదుపు పథకాలపై పూర్తి శ్రద్ధనైతే చూపుతారు. కొత్త వాహనం కొనాలనే కోరిక ఈరోజు నెరవేరుతుంది. ఇక ఈ కారణంగా మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రాశివారు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలనైతే పొందుతారు. మీ సహకార స్ఫూర్తి పెరుగుతుంది. మీరు అందరిని గౌరవిస్తారు. ఏ విషయంలోనైనా సరే మీరు పెద్దల సలహాను ఖచ్చితంగా పాటించాలి. పని కోసం చూస్తున్న వారు స్నేహితుడి సహాయం కోసం అడగొచ్చు. ఈ సమయంలో మీరు దూరంగా నివసిస్తున్న కుటుంబ సభ్యుల నుంచి కొన్ని శుభవార్తలు కూడా మీకు రావచ్చు. ఇక మీరు చేసే వ్యాపారంలో ఒడిదుడుకులుంటాయి. కానీ ఇప్పటికీ మీ ఇంట్లో మంచి వాతావరణం ఉంటుంది. మీరు గతంలో చేసిన కొన్ని తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. లేకుంటే సమస్యలు తలెత్తొచ్చు. ఇక మీరు చేసే పనుల్లో కొన్ని అడ్డంకులను కూడా అధిగమించాల్సి ఉంటుంది. లేకుంటే మీరు సమస్యలనైతే ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఆర్థిక విషయాల గురించి కొంత ఎక్కువగా ఆలోచిస్తూ ఉండొచ్చు. దీనివల్ల కొన్ని పెద్ద అవకాశాలు కూడా మీ చేతుల్లో నుంచి జారిపోవచ్చు. ఇక ఈ సమయంలో మీరు ఇంట్లో అందరినీ వెంట తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు. మీ యొక్క దినచర్యను కొనసాగించాలి. మీరు కొన్ని వ్యాపార పనుల కోసం మరొకరిపై ఆధారపడి వాటిని పూర్తి చేయడంలో మీరు ఇబ్బందులనైతే ఎదుర్కొంటారు. ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో కెరియర్ పరంగా మంచి పురోగతి అయితే లభిస్తుంది. మీరు ఖచ్చితంగా వృధా ఖర్చుల్ని మానుకోవాలి. అలాగే మీతో ఎవరైనా కాస్త మాట్లాడితే చాలు వారి మాటలు నమ్మేసి వారడిగినంత డబ్బు మీరు ఇచ్చేస్తూ ఉంటారు. కాబట్టి మీ స్తోమతను ఫస్ట్ మీరు చూసుకొని తర్వాతే మీరు సహాయం చేయండి. ఇలా ఎవరడిగితే వాళ్ళకి మీకున్నదంతా ఇచ్చేస్తే తర్వాత మీరే నష్టపోవాల్సుంటుంది. కాబట్టి ఇలాంటి పనులు మానుకొని వృధా ఖర్చులు తగ్గించుకుంటే గనక ఈ రాశివారు ఖచ్చితంగా ఉన్నత స్థాయినైతే చేరుకుంటారు. ఇక ఈ సమయంలో మీరు లక్ష్మీదేవిని ఆరాధించండి. అలాగే వెంకటేశ్వర స్వామిని కూడా పూజించడం వల్ల మీకు మరిన్ని శుభకరమైన ఫలితాలైతే కలుగుతాయి.